ఏపీని తిరిగి గాడిలో ఎలా పెట్టాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి అనేదే లక్ష్యంగా ఏపీ కూటమి సర్కారు హయాంలో తొలి కలెక్టర్ల సమావేశం జరిగింది. ఇందులో సీరియస్ వార్నింగ్లు, సున్నితంగా చురకలు, సటైర్లు, చలోక్తులతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు కీలక అంశాలు, సమస్యలపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒకే ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. తిరిగి దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీలో కొత్త ప్రభుత్వ హయాంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. సుదీర్ఘంగా 11 గంటల సేపు జరిగిన సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసే విషయంలో ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై సిఐడి విచారణ వేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్సైజ్ విధానం, రేషన్ బియ్యం అక్రమాలు, ద్వారంపూడి ఫ్యామిలీ రేషన్ మాఫియా వ్యవహారాలు చర్చకు వచ్చాయి. శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్, చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి. ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం. ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నా, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తాం. మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ విషయంలో నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. కాకినాడలో ఒకే ఫ్యామిలీ 3 పొజిషన్లు, అంటే దొంగ చేతుల్లోకి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మనం ప్రేక్షకుల వరకు కూర్చున్నాం గవర్నమెంట్. దీంతో క్లియర్ గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్, రీసైక్లింగ్ జరిగింది. ఇక శాంతి భద్రతల విషయంలో జిల్లా ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఆయన గంజాయి సాగు, రవాణాను నిరోధించాలని సూచించారు. ఇదే సందర్భంలో కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మధ్యలో సెటైర్లు కూడా వేశారాయన. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించడంతో పాటు తన శాఖకు సంబంధించిన ఆలోచనలను వెల్లడించారు. చంద్రబాబు దగ్గర తానెంతో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు పవన్. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, టు టేక్ ఇట్ బ్యాక్ టు ద ఓల్డ్ స్టేట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు. మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా మంది జూనియర్ ఐఏఎస్లే కావడంతో వారి కెరీర్ కు సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ తరహాలో ఎన్నడూ చంద్రబాబు సరదాగా మాట్లాడిన దాఖలాలు లేవని, ఈసారి మాత్రం చాలా ఆహ్లాదంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించేలా లీడ్ తీసుకున్నారని సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా చర్చించుకున్నారు.